క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, హనుమాన్ జంక్షన్ హెచ్జేఎన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవోక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా మరలా మీ మధ్యకి రావడానికి మహోన్నతుల దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. అందరిని బట్టి దేవతి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందుకొచ్చినటువంటి దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు దేవుని వాక్యం చేత మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని విని నేర్చుకుని దేవుని పొందాలని మీ అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసిపోయేటువంటి అంశం ఏంటంటే, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ లోకంలో ప్రతి వారు కూడా వారి యొక్క అనుదిన ప్రార్థనలో దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు నన్ను బలపరచాలి, దేవుడు నా ఇబ్బందులు తొలగించాలి, దేవుడు మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని తొలగించి క్షేమంగా ఉంచాలనేటువంటి విషయాల్ని అనుదినం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయితే దేవుడు మన ప్రార్థనలకి జవాబు ఇవ్వాలంటే, దేవుడు అన్ని విషయంలో మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలో కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, దేవుడు అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. మరి అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే, అబ్రహాములో ఎన్ని గుణలక్షణాలు లేకపోతే, అబ్రహాము దేవునికి ఎంత నచ్చినట్లుగా లేకపోతే అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును దీవిస్తాడు. మరి అబ్రహాము జీవించినట్లుగా మనం జీవించగలుగుతున్నామా? అబ్రహాము దేవునికి నచ్చినట్లుగా జీవించాడు, మరి మనం అలా జీవించగలుగుతున్నామా? నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినటువంటి మాట మనకు తెలియజేస్తూ ఉంది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని స్నేహితుడు అని కూడా పేరుంది. దేవునికి ఊరికనే స్నేహితుడు అవ్వలేదు. అలాగే అబ్రహాము ఏం చేశాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలన్నీ కూడా అబ్రహాము గైకొన్నాడు కనుకనే దేవుడు అబ్రహాముకి అన్ని సమృద్ధిగా ఇచ్చేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనమేం చేయాలి? అబ్రహామునైతే దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు, మరి మనమేం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, దాంట్లో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, మనము అన్ని విషయాల్లో దేవుని మాట వినాలి. ఆదికాండము 26వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము అన్ని విషయాల్లో దేవుని మాట విన్నట్టుగానే మనం కూడా దేవుని మాట వినాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చూసినట్లయితే, మోషే మాట్లాడినటువంటి మాటలని లోకా గారు కోట్ చేస్తున్నారు అపోస్తుల కార్యములో. ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందామండి. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల వంటి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయంలో నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు, మీరు ఆయన మాట వినాలి. అంటే అన్ని విషయాల్లో మనం క్రీస్తు మాట వినాలని దాని అర్థం, ప్రభు మాట వినాలని అర్థం. ఒకసారి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనము ప్రభు మాట వినగలుగుతున్నామా, ప్రభుకు లోబడగలుగుతున్నామా అనే విషయాన్ని ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాతోటి దేవుని పిల్లలారా, మనమందరము కూడా అన్ని విషయాల్లో దేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అబ్రహాములాగా నిన్ను నన్ను మన కుటుంబాలను దేవుడు దీవిస్తారు. రెండవదిగా మనం ఏం చేయాలంటే, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలండి. మనుషులు సంతోషపెట్టడం మానేయాలి, ఇంటి పక్కన వారిని సంతోషపెట్టడం మానేయాలి, ఎదురింటి వారిని సంతోషపెట్టడం మానేయాలి, మనకు నచ్చిన వారిని సంతోషపెట్టడం మానేయాలి. మనము దేవుని సంతోషపెట్టాలి. ఎప్పుడైతే మనం దేవుని సంతోషపెడతామో ఇతరులు కూడా మన విషయంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము
10వ వచనం మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టాలనేటువంటి మాట కొలసలో ఉన్నటువంటి క్రైస్తవులతో పౌలు గారు అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదండి, కీర్తన గ్రంథము 147వ కీర్తన 10-11 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు గుర్రముల బలము యందు సంతోషించడు, నరుల కాలువ సత్తు యందు సంతోషించడు, తన యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. నీ విషయంలో దేవుడు ఆనందించాలంటే, నీ విషయంలో దేవుడు సంతోషించాలంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. అలాగే అబ్రహాము తన జీవించినటువంటి జీవిత కాలంలో ప్రతి సందర్భంలో కూడా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడకుండా ఏమీ చేయలేదు. అందుకనే అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు దీవించినట్లుగా మనకి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో విధేయులై ఉండాలి. విధేయులు ఉండాలండి. విధేయత అనే మాటకు అర్థం ఏంటనంటే, తెలుగులో అర్థం ఏంటనంటే చెప్పింది చేయడం అంటే. దేవునికి విధేయులైనటువంటి పిల్లలు కావాలి, అవిధేయులు కాదండి. అవిధేయుల యొక్క ప్రార్థన ఎంత చేసినా ఆయన వినడు. విధేయుల యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు విధేయుడు అయితే, నువ్వు విధేయురాలు అయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చి నీ కుటుంబ క్షేమాన్ని ఆయన చూసుకుంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని వాక్యం మనం తెలియజేసినట్లయితే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. దాసులారా, మనుషులు సంతోషపెట్టే వారైనట్టు కంటికి కనపడవలని కాక ప్రభునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. అన్ని విషయంలో విధేయులై ఉండాలి. భౌతికమైన యజమానులకు విధేయ ఉండాలి. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి కూడా మనం విధేయులై ఉండాలి. మనుషులు సంతోషపెట్టొద్దండి. ఎప్పుడైతే మనిషిని మనం సంతోషపెడతామో మనిషి ద్వారా మనం ఏమి సాధించలేం, మనిషి ద్వారా మనం ఏమి పొందుకోలేం. మనుషుడు గాయాలు చేస్తాడు, మనుషుడు అవమానపరుస్తాడు, మనుషుడు సభలోనికి తీసుకెళ్తాడు, లేక మనుషుడు ఈ లోక సంబంధిగా మళ్ళీ మారుస్తాడు. కనుక మనిషిని సంతోషపెట్టడం మానండి, దేవుని సంతోషపెట్టడం మనం అలవాటు చేసుకోవాలి. అలాగే 4వది మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాములాగా మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలో తెలిసిన 4వదిగా అన్ని విషయంలో మాదిరి చూపాలి. ఈ లోకంలో చాలామంది రకరకాలైనటువంటి వ్యక్తులను మాదిరిగా తీసుకుంటారు, రకరకాలైనటువంటి హీరోలు మాదిరిగా తీసుకుంటారు, హీరోయిన్స్ కొంతమంది మాదిరిగా తీసుకుంటారు, కొంతమంది పొలిటీషియన్ మాదిరిగా తీసుకుంటారు, కొంతమంది మంచి జాబ్ ఉన్నటువంటి వ్యక్తిని మాదిరిగా తీసుకుంటారు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే నీకు మాదిరి లోక సంబంధమైన వ్యక్తులు కాదు. నీకు మాదిరి ఎవరు ఉండాలంటే, నువ్వు ఎవరి మాదిరిని లోకంలో చూపించాలంటే నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువారి యొక్క మాదిరిని మనం లోకంలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందామండి. 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యమనియు అని ప్రభువుని యేసు చెప్పిన మాటలో జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. అన్ని విషయంలో మనం మాదిరి చూపాలి, ఇవ్వడంలో మాదిరి చూపాలి, అలాగే బలహీన సమయంలో ప్రయాసపడడంలో మాదిరి చూపాలి, అలాగే క్రీస్తులాగా సహనం చూపడంలో మాదిరి చూపాలి, క్రీస్తులాగా ప్రేమ చూపడంలో మాదిరి చూపాలి, క్రీస్తులాగా జాలి చూపడంలో మాదిరి చూపాలి, క్రీస్తులాగా కష్టాలను భరించాలి, క్రీస్తులాగా శ్రమల్లో దేవుని మహింపరచాలి, క్రీస్తులాగా క్షమించేటువంటి గుణం ఉండాలండి. ఆ మాదిరిని మనం లోకంలో చూపించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలో నడుచుకున్నవలని మీకు మాదిరి ఉంచిపోయాను అంటాడు. కనుక క్రీస్తు మనకి మాదిరి ఉంచాడు. 33 సంవత్సరాలు జీవించి మనకు మాదిరి చూపించాడు. కనుక ఆ మాదిరిని మనం అనుసరించాలి. ఎప్పుడైతే ఆ మాదిరిని అనుసరిస్తామో దేవుడు భూమి మీద మనం బ్రతికినంత కాలమో ప్రతి విషయంలో కూడా ఆయన ఆశీర్వాదాలు మనకు సంపూర్ణంగా ఇస్తారు. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టాలి.
మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన వారినే ప్రేమిస్తాం, నచ్చిన వారితోనే ఉంటాం, నచ్చిన వారితోనే సహవాసం చేస్తాం, నచ్చని వారిని పట్టించుకోము, నచ్చని వారితో స్నేహం చేయం, వాళ్ళ కోసం ప్రార్థన చేయం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, అందరినీ సంతోషపెట్టాలట. నా జీవితాలు అందరికీ సంతోషకరంగా ఉండాలి, నా జీవితాలు అందరూ ఇష్టపడేలాగా ఉండాలి. నా జీవితం నా ఒక్కడికి నచ్చితే చాలదు, నా జీవితం నా కుటుంబానికి నచ్చితే చాలదు, నా జీవితం నాకు తెలిసిన వారికి నచ్చితే చాలదు, నా జీవితము అందరికీ నచ్చాలి. కనుక నా జీవితాలు అందరికీ నచ్చినట్లయితే దేవుడు మన విషయంలో సంతోషిస్తాడనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అతడు ప్రియమైన దేవుని బిడ్డారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనంలోను 9వ అధ్యాయం 19వ వచనంలోను కూడా ఈ మాటలు మనం చూడవచ్చు. కనుక మనము అందరినీ సంతోషపెట్టేలాగా మన బిహేవియర్ ఉండాలి. మన విషయంలో ఎవరు బాధపడేలాగా మనం ప్రవర్తించకూడదు. అది దేవుని పిల్లలకు తగదనే విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం 6వదిగా మనం చూసినట్లయితే అన్ని విషయంలో మనం మితంగా ఉండాలి. మితంగా ఉండడం అంటే పరిమితి కలిగి ఉండడం, తగుమాత్రము పరిమితి కలిగి ఉండడం. ఎప్పుడైతే మనిషి పరిమితి దాటుతాడో, ఎప్పుడైతే తగుమాత్రం అనేటువంటిది మనిషికి చాలదో, ఆ మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నీకు ఎంత ఇవ్వాలో తెలుసు, దేవునికి నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఏ రీతిగా ఇవ్వాలో తెలుసు, ఎవరి ద్వారా ఇవ్వాలో తెలుసు. కనుక మనం ఎప్పుడు కూడా మితాన్ని దాటకూడదండి, మితం కలిగి ఉండాలి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో పౌలు అంటాడు తిమోతికి, మితముగా ఉండాలి అంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే తగిన వాటితో తృప్తి. దేవుడు నీకు ప్రస్తుతం ఏ స్థితి అయితే ఇచ్చాడో ఆ స్థితిలోనే నీవు నేను తృప్తి కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే 7వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఆశీర్వదించాలంటే చివరిగా 7వది మనం ఆలోచన చేసినట్లయితే అన్ని విషయాల్లో వృద్ధి చెందాలి, అంటే అభివృద్ధి చెందాలి, లేక ఎదగాలనేటువంటి మాట తెలియజేస్తూ ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు హెచ్చరించున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుడు మన విషయంలో ఆయన యొక్క ఇచ్చ, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆశ ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? ఆయన కృపయందు అభివృద్ధి చెందాలి, ఆయన జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలోను, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, మనము అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి. 7 విషయాలు నేర్చుకున్నాం. దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలంటే, 1, అన్ని విషయాల్లో దేవుని మాట వినాలి, అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెట్టాలి, అన్ని విషయాల్లో విధేయులు ఉండాలి, అన్ని విషయాల్లో మాదిరి చూపాలి, అన్ని విషయాల్లో అందరిని సంతోషపెట్టాలి, అన్ని విషయంలో మితంగా ఉండాలి, చివరగా అన్ని విషయంలో వృద్ధి చెందాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఇప్పటి వరకు ఓపికగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని అన్ని విషయాల్లో దీవిస్తారు. మీ అందరికీ వందనాలు.